మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం ద్వాదశ రాశులకు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం తంత్రజ్యోతిషం అనేటువంటి విధానంలో చెప్పుకోబోతున్నాం. ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ కందాయ ఫలాలు, రాజ్యపు జవమానాలు, ఆదాయ వ్యయాలు అనేవి ఇక్కడ తంత్రజ్యోతిషం ప్రామాణికంగా తీసుకోదు. ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతుల యొక్క ప్రయాణాలను అనుసరించి మాత్రమే ప్రధానంగా ఫలితాలు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చంద్రగ్రహం 30 రోజులకు ఒకసారి ఖగోళాన్ని చుట్టూ వస్తుంది, 360 డిగ్రీలు చుట్టేస్తుంది. అదేవిధంగా నెలకోసారి మాత్రమే ప్రయాణించేటువంటి గ్రహాలు రాశి మారుతూ ఉంటాయి. శుక్రుడు, బుధుడు, రవి ఇలా. మరి నెలన్నరకు ఒకసారి అంగారకుడు ప్రతి ఒక్క రాశిని దాటుతూ ఉంటాడు. కాబట్టి దీర్ఘకాలికంగా సంవత్సరం పాటు ఉన్నటువంటి గురువు, సంవత్సరంన్నర పాటు ఉన్నటువంటి రాహుకేతువులు, అదేవిధంగా 2.5 సంవత్సరాలకు ఒకసారి రాశి మారేటువంటి శని గ్రహాల యొక్క బలాబలాన్ని తీసుకుని మాత్రమే తంత్ర జ్యోతిషంలో ఫలితాలు చెప్పడం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్లకు ఈ సంవత్సరం ప్రధాన గ్రహాలైనటువంటి గురువు, శని, రాహుకేతుల యొక్క సంచారం గమనిస్తే గురువు మే 15 వరకు జన్మస్థానంలో, తదుపరి ద్వితీయ స్థానం సంచారం. అదేవిధంగా శనిగ్రహం మార్చి వరకు 10వ స్థానం, మార్చి తర్వాత 11వ స్థానంలో సంచారం. రాహుకేతుల సంచారం చూస్తే మే 18 వరకు లాభము మరియు పంచమ స్థానాల్లో, తదుపరి 10, 4వ స్థానాల్లో సంచారం జరుగుతుంది. ఈ సంచారరీత్యా చూస్తే జన్మంలో ఉన్నటువంటి గురువు యొక్క పీడ తొలగి ద్వితీయ స్థానంలోకి గురువు ప్రవేశించడం ఒక శుభ సూచకం. అదేవిధంగా లాభస్థానంలో మీకు అత్యంత లాభదాయకంగా ఫలితాలు ఇస్తున్నటువంటి రాహుగ్రహము 10వ స్థానంలో దిగ్బలాన్ని పొంది ఇంకా కూడా మీకు అడిషనల్ బెనిఫిట్ ఇవ్వడానికైనా 10వ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. చక్కటి ఫలితాలు రాహు 10వ స్థానంలో ఇస్తాడు. ఆకస్మిక ధనలాభాన్ని, మంచి గుర్తింపుని, మీ శ్రమకు తగినటువంటి అన్ని రకాల ఫలితాలను రాహు అయాచితంగా తెచ్చిపెట్టడానికి కూడా అవకాశం వృషభ రాశి వాళ్లకు ఉంది. అదేవిధంగా కేతువు మీకు 5వ ఇంటి నుంచి 4వ ఇంటికి వస్తున్నాడు. 4వ ఇల్లు అంటే మీకు గృహస్థానము, వాహన స్థానము, సుఖము, విద్య ఇవన్నీ వస్తాయి. మీ స్వగ్రామము, మీ కులదేవత ఇవన్నీ వస్తాయి. కాబట్టి మాతృస్థానం కాబట్టి వీటన్నిటిలో కాస్త న్యూట్రల్ లెవెల్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే రాహు అనుకూలంగా ఉన్నప్పుడు కేతువు పూర్తి వ్యతిరేకం కాడు, అటనే పూర్తి అనుకూలము కాడు. కాబట్టి రాహు తల అంటే కేతువు తోక. ఆయన గృహస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి మీరు ఇల్లు దాటి, మీ గ్రామం దాటి మీరు వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఫలితాలను కూడా సాధించడానికి అవకాశం ఉంది. మీ స్వగ్రామంలో ఉంటే మాత్రం కేతు ఉండగా మీకు అన్ని తడబాట్లే వస్తాయి. ఉన్న ఫలంగా మీరు కొన్ని నష్టాలను, కష్టాలను చవి చూడాల్సి కూడా వస్తుంది. మాతృ అనారోగ్యము, మాతృ కష్టము, మాతృ నష్టము, మాతృ సమానులకు కూడా అరిష్టమని కూడా చెప్పచ్చు. కాబట్టి ఇంకా తీసుకుంటే శనిగ్రహం చక్కగా లాభస్థానంలోకి వస్తున్నాడు. అంటే మీకు వృషభ రాశి వాళ్ళకు శని లాభంలోకి రావడము, లగ్నాన్ని చూడడము ఒకంత మంచిదే. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకు కూడా శని బాధకాధిపతే. ఆయన కేంద్ర కోణాధిపతి కాబట్టి కొంత ఇబ్బంది పడినా కానీ ఫలితాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి, దాంట్లో సందేహం ఏం లేదు. పూర్తిగా ఆయన సులభంగా అన్ని ఇచ్చే పరిస్థితి లేదు. బాధకాధిపతి కాబట్టి మీకు కొంత శ్రమతో కూడుకున్న ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. 2.5 సంవత్సరాల పాటు శనిగ్రహం యోగించేదానికి అవకాశాలు చాలా ఎక్కువ. తర్వాత రాహు కేతువులలో రాహు చాలా విశేషమైన శుభఫలితాలు ఇస్తాడు. గురువు గోచారిత్య 2వ ఇంట బలవంతుడే కాబట్టి వృషభ రాశి వాళ్లకు ద్వితీయ స్థానము, బుధ స్థానంలోకి గురువు రావడము, అక్కడ గురువు యొక్క నక్షత్రమే ఉండడము, గురువు విశేషించి అక్కడ బుద్ధికారకుడైన బుధుడి ఇంట్లో ఉండడం వల్ల కాస్త మీకు ధనవా కుటుంబ స్థానంలో గురువు ఫలితాలను ఇచ్చే తీరాలి. ఎందుకంటే శుక్ర రాశులకు గురువు వ్యతిరేకి. ఆయన స్థానాధిపత్యం రీత్యా ఆయన శుభస్థానంలో ఉన్నాడు కాబట్టి జన్మస్థానంలో మీకు ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మీకు అర్ధ ఫలితం పైనే మీకు ఫలితాన్ని అయితే ఇస్తాడు, ఇవ్వక తప్పదు. కాబట్టి గురువు కూడా లాభాధిపతి, అష్టమాధిపతి. సడన్ గా మీకు నష్టాలు, సడన్ గా కష్టాలు, సడన్ గా అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నారు మీరు అష్టమాధిపత్య దోషం వల్ల. అవి ఆకస్మికంగా జరిగేటువంటి ఆ తడబాట్లన్నీ ఇంకా తగ్గి మీకు గురువు నుంచి కూడా మీరు ఫలితాన్ని పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీకు కొత్తగా గృహం నిర్మించాలనుకున్న వాళ్లకు అవకాశాలు ఎక్కువ. అదేవిధంగా ఇతరత్ర అన్ని రకాల శుభ కార్యక్రమాలు, వివాహము, వ్యాపారంలో అభివృద్ధి, కొత్త విషయాలు కనుక్కోవడంలోనూ, మరి మీరు దూర ప్రాంతాలకు సంబంధించినటువంటి విదేశీ వ్యవహారాలు వీటన్నింటిలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యవసాయంలో కూడా చక్కటి ఫలితాలు, లాభాలు పొందేదానికి అవకాశం ఎక్కువ. ఎందుకంటే శనిగ్రహం లాభంలోకి వస్తుంది కాబట్టి, వ్యవసాయ కారకుడు శనిగ్రహం కాబట్టి. ఆగస్టు వరకు అంగారకులు మీకు ఆయన ద్వితీయ, తృతీయ స్థానాల్లో స్తంభిస్తూ వక్రిస్తూ ఉంటాడు. ఇది కొంచెం ఇబ్బందికర విషయము. ఆగస్టు నుంచి ఆయన కూడా చక్కగా రుజుమార్గంలో ముందుకు ప్రయాణిస్తాడు. కాబట్టి ఆవేశాలు పెరిగేదానికి అవకాశం ఉంది. సో కుజుడు నీచబడి వక్రిస్తూ స్తంభిస్తూ ఉండడం వల్ల, కుజుడు రక్తానికి అధిపతి కాబట్టి ఆయన తీవ్రమైనటువంటి యుద్ధగ్రహం కాబట్టి
కాబట్టి వీటిని తగ్గించుకోవడానికి సుబ్రహ్మణ్య ఆరాధన, అదేవిధంగా మీకు చక్కగా 4వ ఇంట కేతు ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా సరిపోతుంది. వృషభ రాశి వాళ్ళకు విశేషంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల సంపూర్ణ శుభ ఫలితాలను పొందుతారు. మీకు దీర్ఘకాలికంగా వివాహం కాని వాళ్ళు, దీర్ఘకాలికంగా పోటీ పరీక్షల్లో నెగ్గలేకుండా లేదా వాటి కోసం కష్టపడుతున్న వాళ్ళు ఫలితాలను పొందేదానికి అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే లాభంలోకి శని, దశమంలోకి వృత్తి స్థానంలోకి రాహు రావడమే దీనికి సూచికగా చెప్పవచ్చు. ఇక షేర్ మార్కెట్లో కూడా మీకు లాభాలు వచ్చేదానికి అవకాశం ఉంది. అట్టనే మీరు మరీ ఎక్కువగా పెట్టుబడులు పెట్టేసి అతి విశ్వాసంతో పోవద్దని మాత్రం సూచిస్తున్నాము. తక్కువ లాభాలతోనే చూసుకుంటూ జీవితాంతం ప్రయాణించవచ్చు. ఎందుకంటే షేర్ మార్కెట్ అంటేనే రాహు పదం ఏంటంటే ఉంటే షేర్ మార్కెట్ కలిసి వస్తుంది. అది మీ వ్యక్తిగత జాతకంలో కూడా రాహు బాగుండాలి. అప్పుడు ఈ ఒక గోచారంలో ఒకదాన్ని ప్రామాణికంగా తీసుకోకూడదు. కాబట్టి వ్యక్తిగత జాతకంలో రాహు బాగున్న వాళ్ళు ఇప్పుడు గోచారంలో కూడా రాహు బాగా వస్తున్నాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ మార్కెట్లో మీరు ఒక పదిలమైనటువంటి ఫలితాలను చూసి డబ్బు సంపాదించిన అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి జాతకులకు ఒక విధంగా మంచి శుభయోగమే ఈ సంవత్సరం ఉంది. మీరు నిశ్చింతగా మీ ప్రయత్నాలు చేసుకుని అన్నిట్లోనూ విజయం సాధిస్తారని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. శుభం.